బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారిని ఏ విధంగా పొగిడిండు అనేది కొన్ని మనం అతని వీడియోస్ ఏదో మేము క్రియేట్ చేసింది కాదు, మా సొంత కవిత్వం కాదు. మీరు ఒక్కసారి చూడండి, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడాలి. థ్యాంక్స్ టు కేటీఆర్ గారి యొక్క సమర్థవంతమైన పరిపాలన ద్వారా, ఆయన ఆలోచన ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇండస్ట్రీస్ కు ఐటీకి డెస్టినేషన్ హైదరాబాద్ అయింది. అదేవిధంగా ఇతనికి సంబంధించిన ఒక పచ్చ మీడియా ఏబిఎన్ ఛానల్ అనే దాంట్లో కూడా ఇతను ఇంటర్వ్యూ ఇచ్చారండి. చిన్న ఏజ్లో అంత పరిపక్వత కలిగిన నాయకుడు నేను చూడలేదు. రియల్లీ ఈజ్ గుడ్ ఎట్ సబ్జెక్ట్, ఈజ్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ అండ్ ఈజ్ గుడ్ ఎట్ అడ్మినిస్ట్రేషన్. అన్నింటిలో కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడేమో కేటీఆర్ గారు నీకు ఒక దేవుడు, ఒక యువనాయకుడు, అదేవిధంగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా దేశానికి ఆదర్శవంతమైన నాయకుడుగా కనబడ్డాడు. ఇవాళ నువ్వు ఒక లత్కోర్ రాజకీయం చేసి, ఇవాళ నువ్వు వ్యభిచార రాజకీయం చేసి, ఇవాళ పక్క పార్టీకి పోయినప్పుడు కేటీఆర్ గారు ఇవాళ ఏదో మాట్లాడుతున్నావు, సిగ్గున్నదా అని చెప్పేసి మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి అలా అడుగుతూ ఉన్నాం. కడియం శ్రీ గారి, నీకే గనక సిగ్గు శరం ఉంటే, నీకే మానం మర్యాద ఏమైనా ఉంటే నువ్వు తక్షణమే ఈ యొక్క ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి, నాకు అద్దు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, నేను కారు గుర్తు మీద గెలిచినా నాకు అద్దు, నేను మళ్ళీ కాంగ్రెస్ నుంచి గెలుస్తా అని చెప్పేసి ఆ దమ్ము ధైర్యం లేదానా నీకు? ఏం మాట్లాడతావు నువ్వు? మొన్నటికి మొన్న నేను స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఒక విలేజ్లో తిరుగుతూ ఉంటే ఈయన గురించి అడిగితే ఆ దొంగ నా కొడుకు అట్లెట్లా పోయిండు, మోసం చేసిపోయిండు వాడు, ఇవాళ రిజైన్ చేసి మా కాళ్ళకాడికి వస్తే ఈయన్ని తొక్కుతామని చెప్పేసి ఇవాళ ప్రజలు